కాదండి 7 పదులు దాటిన మీరు సమాజంలో చాలా గుర్తింపు వ్యక్తిగతంగా చాలా ఇదిగా ఉన్నప్పుడు మీ మాట సుమోటోగా తీసుకొని పోలీసు ముందు మీ దగ్గర కేసు నమోదు చేయలేదు. చూడండి, ఇప్పుడు మనీ పోయింది కాబట్టి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసాం, అక్కడ రిపోర్ట్ చేసాం. వాళ్ళు ఏ సెక్షన్ కింద బుక్ చేస్తారో అది మేము వాళ్ళకి చెప్పలేము. ఇప్పుడు మీ పోలీసులతో మీరు హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు ఏ సెక్షన్లో చేయాలో అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళు మనం చెప్పలేము, మేము చెప్పలేము. వాళ్ళ సెక్షన్ కింద బుక్ చేయండి అని మేము చెప్పలేము. పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాను, మా టీం వెళ్ళి వాళ్ళు హెచ్ఆర్ ఇన్ఛార్జ్ ఆయనకి వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఏ స్టేషన్ ఏ సెక్షన్ కింద బుక్ చేశారో అది నాకు తెలియదు. మీరు చెప్తేనే తెలుస్తుంది. అదే సార్, మీరు ఇంత చెప్పారు స్టోరీ, ఇంత చెప్పిన ఎక్స్ట్రాషనల్ యాక్టివిటీ 84 వస్తుంది. ఇది కూడా రాకుండా కేవలం 306 పెట్టారు అని అంటే ఇది చాలా చిన్న కేసు. మరి మీరేమో ఇంత చెప్తున్నారు, 30 లక్షలు అంటున్నారు, బ్లాక్మెయిల్ అంటున్నారు, అక్కడ చాలా అసలు పదజాలంతో దూషించిన అంటున్నారు, ఈ రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టినట్టున్నారు, లాబీలో హసింది అంటున్నారు, ఇన్ని పెట్టినట్టున్నారు. మరి మీరు రిటర్న్లో కంప్లైంట్లో అంత వేయలేదు, లేకపోతే మీ వాళ్ళు కూడా ఏదో తూతు మొత్తంలో రాసిచ్చారట? లేదండి, మేము మా కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో ఉంది. మా కంప్లైంట్ చూడండి. ఇప్పుడు మీకు చెప్పిన అన్ని ఎఫ్ఐఆర్ మా కంప్లైంట్లో ఉన్నది. ఆ బేసిస్ మీద వాళ్ళు బుక్ చేశారు. పోలీసులు ఏం చేయాలో వాళ్ళకి మేము చెప్పలేము. వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు ఏ సెక్షన్ కింద బుక్ చేస్తారో దాని మీద మాకు కంట్రోల్ లేదు. ఇప్పుడు ఇది నేను ప్లే చేస్తున్నాను, చూడండి. 36 months డిమాండ్ చేసింది కదా, అది వినండి.